సత్యకుమార్ అన్న గారు ప్రతి ఒక్కరిని ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి ఒక్కరిని ధర్మవరంలో ఇంప్రూవ్మెంట్ కోసం చేనేత కులాలు బాగుండాలా, ప్రజలు బాగుండాలా అని ఒకే మనస్సుతోనే ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు. మీరే చూసింటారు, ప్రతి ఒక్క రోజు ఏ నిమిషం కానీ రెస్ట్ లేకోకుండా తిరుగుతున్నాడు. ఇక్కడ లేకపోయినా కానీ ఎక్కడో ఉన్నా కానీ ధర్మవరం ప్రజల గురించి ఆలోచన చేసి తప్పకుండా మా ధర్మవరం ప్రజలు నన్ను గెలిపించినందుకు నేను వాళ్ళకి జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలియజేస్తున్నాడు కూడా, కష్టపడుతున్నాడు. ఆరోగ్యం బాగలేకపోయినా ఈరోజు ఢిల్లీకి పోయి ఆయన గిరాజ్ సింగ్ గారిని కలిసి వచ్చి ఇట్లా చేయడం చాలా గొప్ప సంగతి. మనమందరము ధర్మవరం పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు రాబోయే కాలంలో రోడ్లు కానీ, క్లస్టర్లు కానీ, చేనేత కులాలు కానీ సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇది స్టార్టింగ్. రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి అనేది జరుగుతుంది. అందరము బాగుండాలని కోరుకుంటున్నాను. మా తరఫున, మా చేనేత సోదరుల తరఫున సత్యకుమార్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు వచ్చేసి శ్రీ సత్యకుమార్ అన్న వచ్చేసి చేనేత క్లస్టర్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయాలని చెప్పేసి అన్న సెంట్రల్ మినిస్టర్తో కలిసి మాట్లాడడం జరిగింది. మా ధర్మవరంకి వచ్చేసి చేనేత క్లస్టర్ వస్తే అన్ని విధాల చేనేతలకినో, మాస్టర్ వీవర్స్కి, చేనేత రంగంకి అన్ని విధాలా మాకు సహాయ సహకారాలుగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మంత్రి గారికి.